హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా పిల్లలు ఇష్టపడే కేక్ లాంటి ఈ రవ్వ స్వీట్ని ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుంటూ బొంబాయి రవ్వని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ రవ్వని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని ఈ రవ్వని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. రవ్వ అనేది నానేలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు షుగరు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ అనేది ఇలా కరిగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు కుంకుమ పువ్వును వాటర్లో నానబెట్టుకొని వేసుకోవాలి. కుంకుమ పువ్వు లేకపోతే కావాలంటే ఈ ప్లేస్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చండి. రవ్వ అనేది ఇలా నానాక ఇందులోకి రవ్వ మొత్తాన్ని వేసుకొని ఎక్కడ ఉండలు అనేవి లేకుండా ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ రవ్వ అనేది దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి, మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి ఉడికాక ఒక కేక్ ప్యాన్ కానీ ఏదైనా బౌల్ కానీ నెయ్యి అప్లై చేసుకొని దాంట్లో ఇలా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న రవ్వను వేసుకోవాలి. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్పూన్ తోటి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పూర్తిగా చల్లారిపోయి చేతికి అంటుకోకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక నైఫ్తో కానీ స్పూన్తో కానీ సైడ్స్ ఇలా లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా పైనుంచి కాస్త స్లోగా ట్యాప్ చేశారంటే ఈజీగా డిమోల్ అవుతుంది. చూసారా, స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి, ఎక్కడ అంటుకోకుండా. అంతేనండి, రవ్వతో చేసిన కేక్ లాంటి స్వీట్ రెసిపీ రెడీ అండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది. ఇలా కేక్ పీసెస్ లాగా కానీ బర్ఫీలాగా కానీ కట్ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన రవ్వతో చేసిన కేక్ లాంటి ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.